అందరికీ నమస్కారం. మనం ఈ వీడియోలో శ్రీ గండి వీరాంజనేయ స్వామి క్షేత్రం యొక్క మహిమ గురించి తెలుసుకుందాము. గండి అంటే ఈ ప్రాంతానికి గండి అనే పేరు ఎలా వచ్చిందో ముందుగా తెలుసుకుందాము. ఈ ప్రాంతంలో 2 కొండలు, పెద్ద కొండలు ఉండేవి. ఆ 2 కొండల మధ్య ఒక గండి ఏర్పడింది. ఆ గండి ఏర్పడిన కారణంగా ఈ ప్రదేశానికి గండి అనే పేరు వచ్చింది. అప్పటి నుంచి ఈ ప్రాంతాన్ని గండి అని పిలిచేవారు. తర్వాత కాలంలో ఆంజనేయ స్వామి ఇక్కడ వెలిశారు. ఆ కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. పూర్వం త్రేతాయుగం కాలంలో వాయుదేవుడు ఈ గండి ప్రాంతంలో తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. తర్వాత కొద్ది కాలానికి సీతాపహరణ జరిగింది. రావణాసురుడు సీతమ్మను ఎత్తుకుపోయాడు. శ్రీరామచంద్రుడు సీతాన్వేషణకై ఉత్తర భారతదేశం నుండి దక్షిణ భారతదేశం వరకు అన్వేషించడం మొదలుపెట్టాడు. అలా సీతాన్వేషణలో ఈ గండి ప్రాంతం మీదుగా కూడా వెళ్తాడు శ్రీరామచంద్రుడు. ఇది తెలుసుకున్న వాయుదేవుడు శ్రీరాముడికి తన ఆతిథ్యం ఇవ్వాలని అనుకుంటాడు. అప్పుడు శ్రీరామచంద్రుడు, నేను ప్రస్తుతం సీతాన్వేషణలో ఉన్నాను. రావణాసుర సంహారం తర్వాత సీతమ్మతో తిరిగి వచ్చి నీ ఆతిథ్యం స్వీకరిస్తాను అని వాయుదేవుడికి చెప్తాడు. అలా శ్రీరామచంద్రుడు సీతాన్వేషణకి వెళ్ళి రావణాసురుని సంహరించి సీతమ్మను వెంట తేడుకని తర్వాత వాయుదేవుడు తపస్సు చేస్తున్న ఈ గండి ప్రాంతానికి వస్తాడు. సీతారాములు వాయుదేవుడి ఆతిథ్యం కోసం వస్తున్నారని తెలుసుకున్న వాయుదేవుడు సీతారాములకు స్వాగతం పలకడానికి 2 కొండల మధ్య బంగారు తోరణం కట్టి వారికి ఆహ్వానం పలుకుతాడు. వివిధ రకాల పిండి వంటలు, ఆహార పానీయాలు సిద్ధం చేసి వారికి ఆతిథ్యం ఇస్తాడు. తర్వాత సీతమ్మదేవి హనుమంతుడు మనకు చేసిన సేవకు కారణంగా హనుమంతునికి ఏదైనా బహుమతి ఇవ్వమని కోరుతుంది. అప్పుడు శ్రీరామచంద్రుడు తన చిటికెన వేలితో కొండరాతి పైన హనుమంతుని బొమ్మ గీస్తూ ఉంటాడు. కొద్ది సమయం తర్వాత సీతాదేవి మనకు సమయం అవుతుంది, మనము చాలా దూరం ప్రయాణించాలి కాబట్టి మనం బయలుదేరుతామని చెప్తుంది. అప్పుడు హనుమంతుడి విగ్రహము పూర్తయి ఉంటుంది, కానీ చిటికెన వేలు మాత్రమే మిగిలి ఉంటుంది. శ్రీరామచంద్రుడు ఇంకా సమయం అవుతుందని ఇంకా సీతమ్మ దేవితో కలిసి తమ రాజ్యానికి తిరిగి వెళ్తారు. వాయుదేవుడు హనుమంతుడి విగ్రహాన్ని చూసి శ్రీరామచంద్రుడు చెక్కిన ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని మునులను కోరగా, మునులు ఈ విగ్రహం పనికిరాదని, ఎందుకంటే చిటికెన వేలు ఇంకా గీయలేదని, అలా గీయని పూర్తి కాని విగ్రహాలు పూజకు పనికిరావని పండితులు చెప్తారు. అప్పుడు వాయుదేవుడు ఒక శిల్పిని ఈ విగ్రహం పూర్తి చేయడానికి పిలిపిస్తాడు. ఆ శిల్పి వచ్చి విగ్రహం చిటికెన వేలు చెక్కుతుండగా చిటికెన వేలు నుంచి రక్తం కారుతుంది. అప్పుడు శిల్పి భయపడి పారిపోతాడు. వాయుదేవుడు మునులను సంప్రదించగా అందరూ చర్చించుకొని ఒక నిర్ణయానికి వస్తారు. అదేమిటంటే సాక్షాత్తు శ్రీరామచంద్రుడు తన భక్తుడైన హనుమంతుడి విగ్రహాన్ని ఒక కొండపై తన చిటికిన వేలుతో గీసినప్పుడు సాక్షాత్తు హనుమంతుల వారే ఈ విగ్రహంలో వచ్చి కొలువు తీరాడు. కాబట్టి ఆయన ఈ విగ్రహంలో సజీవంగా ఉన్నాడు, అందుకనే ఈ విగ్రహం నుంచి రక్తం కారుతోంది అని నిర్ణయించుకొని ఆ విగ్రహాన్ని అలాగే ప్రతిష్ఠించి అప్పటి నుంచి పూజలు చేస్తూ ఉంటారు. అప్పటి నుంచి ఈ క్షేత్రంలో ఆంజనేయ స్వామి కొలువై ఉన్నాడు. అందుకనే ఈ ప్రాంతాన్ని శ్రీ గండి వీరాంజనేయ స్వామి క్షేత్రంగా పిలుస్తున్నారు, భక్తులు కొలుస్తున్నారు. వాయుదేవుడు నిర్మించిన బంగారు తోరణం బ్రిటిష్ కాలంలో కూడా కనిపించిందని సర్ థామస్ మన్రో గారికి కనిపించిందని చెప్తారు. అలాగే ఇప్పటికీ ఆ బంగారు తోరణం సజీవంగా అలాగే ఉంటుందని, ఎంతో తపస్సు చేసిన మునులు ఋషులకు అది కనిపిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. గండి క్షేత్రం ఇప్పుడు పూర్తిగా పునర్నిర్మాణం జరిగి భక్తులకు దర్శనానికి అనుమతిస్తున్నారు. విశాల ప్రాంగణంతో ఎత్తైన 4 గోపురాలతో ఆంజనేయుడు చూడగానే చూడముచ్చటగా ఉంటారు, భక్తులను ఆశీర్వదిస్తున్నట్టుగా ఉంటారు.